ఇది డిస్కౌంట్ అయితే ఇప్పుడు ప్రజెంట్ 3 నుంచి 4 lakhs వరకు డిస్కౌంట్ ఇస్తున్నాం. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మన వీడియోలో ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఎల్లో కలర్లో ఉంది బస్సు ఏంటి అని డౌటే ఎక్కలేదు. ఆల్రెడీ స్కూల్స్ అన్నీ కూడా రీఓపెన్ అయిపోయాయి. సో స్కూల్స్ అనగానే మనకు గుర్తొచ్చేది ఎల్లో కలర్ కదా, ఇది మ్యాండేటరీ, ఇది స్కూల్ బస్సులు అన్నింటికి కూడా. ఈరోజు మన వీడియోలో ఫోర్స్ నుంచి వచ్చిన ఈ స్కూల్ బస్ గురించి టోటల్ డీటెయిల్ వాకర్ అండ్ రివ్యూ. సో మెర్సిడెస్ డిరైవ్డ్ రిలయబుల్ ఇంజిన్ అయితే ఉంది. అండ్ ఇంజిన్ గురించనే కాదు, టోటల్గా అసలు బస్సులో ఏం ఫీచర్స్ ఉన్నాయి ఎవ్రీథింగ్ నేనైతే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంతకంటే ముందే మీకు ఒకటైతే చెప్పాలి, ఈ ఫోర్స్లో మనకి స్కూల్ రిలేటెడ్ బస్సులు కానీ లేదంటే కొంచెం చిన్న సైజ్ టెంపో వ్యాన్లు కానీ ఏవి చూసుకున్నా సరే 12 సీటర్ దగ్గర నుంచి 53 సీటర్ వరకు ఉంది. అండ్ ఇప్పుడు నా దగ్గర ఉన్నది ఇది మోడల్ వచ్చేటప్పటికి ఏంటంటే 4020 వీల్ బేస్ వేరియంట్ అనమాట. అంటే వీల్ బేస్లు మారుతూ ఉంటాయి తప్ప మనకి ఇంజన్ సైడ్ అయితే మేజర్గా డిఫరెన్స్ అయితే ఏముండదు. ఈ వేరియంట్ ఏంటంటే 48+A+D అంటే 48 సీటింగ్ ఉంటుంది. అలాగే డ్రైవర్ ప్లస్ ఇంకొకరు అసిస్టెంట్ అనమాట. అండ్ అలాగే దీంట్లోనే ఇంకా వేరే వేరియంట్స్ కూడా ఉంటాయి. అంటే దీనికంటే 53 సీటింగ్తో పాటు కూడా ఉంటుంది. అలాగే ఆల్రెడీ నేను చెప్పాను కదా ఇందాక 12 సీటింగ్ నుంచి 53 సీటింగ్ వరకు మొత్తం ఈ టోటల్ బస్సులు అయితే ఉంటాయి. అండ్ ఇప్పుడు ఈ ఉన్న మోడల్ అంటే 4020 వీల్ బేస్ ఉన్న వేరియంట్ టోటల్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏముంది, ఇంజన్ ఏముంది దీంట్లో, అలాగే లోపల సీటింగ్ ఎలా ఉంది, స్కూల్ పిల్లలు ట్రావెల్ చేసేటప్పుడు వాళ్ళకి కంఫర్ట్ యాజ్ వెల్ యాజ్ సేఫ్టీ ఉందా లేదా, ఎవ్రీథింగ్ మనమైతే చూద్దాం. సో ఈ బస్ గురించి టోటల్ వాకర్ అండ్ రివ్యూ చేయడం గురించి నేను రాజమండ్రిలో ఉన్న SVK ఫోర్స్ మోటార్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చాను. స్టార్టింగ్ మనం ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకుంటే ఇక్కడ చూస్తున్నారు కదా, టోటల్ వైడ్ గ్లాస్ ఏరియా అయితే ఉంది. అండ్ ఈ హైట్ వచ్చేటప్పటికి టోటల్గా 9.4 feet హైట్ అయితే ఉంటుంది. నేను 5.8 feet కాబట్టి నేను చాలా చిన్నగా కనబడుతున్నాను, చాలా ఎత్తు అయితే ఉంది. అండ్ వైడ్ గ్లాస్ ఏరియా ఉంది, మెయిన్గా దీంట్లో ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ టోటల్ ఇలాగ విడ్త్ వచ్చేటప్పటికి 7.8 feet అయితే టోటల్ విడ్త్ అయితే ఉంటుంది. అండ్ ఈ ఫ్రంట్ వైపర్స్ వచ్చాయి. అండ్ అలాగే దాంతోపాటే మనకి వాషర్స్ కూడా వచ్చాయి. ఇక్కడ ట్యూబ్స్ అయితే ఉన్నాయి దీంతోపాటే. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకి ఫోర్స్ అనేది బ్యాడ్జింగ్ అయితే వచ్చింది. అండ్ ఫోర్స్ లోగో అయితే వచ్చింది. అండ్ ఫ్రంట్ రేడియేటర్ దగ్గరికి పెద్ద గ్రిల్ అయితే ఉంది, మెష్ టైప్లో అయితే ఇక్కడ దీంతో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో దీంట్లో మెయిన్గా ఇంజిన్ గురించి చూసుకుంటే కనుక FM 2.6 CR అంటే 2596 cc డిస్ప్లేస్మెంట్ అయితే వస్తుంది. కామన్ రైల్ డీజిల్ ఇంజిన్ అయితే వస్తుంది అనమాట దీంట్లో వచ్చేటప్పటికి. అండ్ ఇది టర్బో చార్జ్డ్ వస్తుంది యాజ్ వెల్ యాజ్ ఇంటర్ కూలింగ్తో పాటు వస్తుంది. అండ్ ఇది ప్రొడ్యూస్ చేసే పవర్ వచ్చేటప్పటికి 114 PS పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 350 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఇలాంటివి మెయిన్గా ఏంటంటే మనకి స్పీడ్ వెళ్ళడం అనేది మెయిన్ కాన్సెప్ట్ కాదు, టార్క్ అనేది ఉండాలి. సో 350 Nm టార్క్ అనేటప్పటికి ఏంటంటే మనకి ఈవెన్ కొంచెం ఎక్కువ లోడ్ ఉన్నా సరే, అంటే దీంట్లో పర్టికులర్గా చూసుకుంటే మనకి స్కూల్ పిల్లలు ఉంటారు, విత్ లగేజ్ ఉంటుంది. ఘాటీ రోడ్స్లో అయినా ఎక్కడైనా కూడా మనకి టార్క్ ఏదైతే ఎక్కువ ఉంటుందో అదైతే ఈజీగా లాగుతుంది అనమాట. పవర్ ఫిగర్స్ ఎక్కువ దేనికైతే ఉంటాయో అది వచ్చేటప్పటికి మనకి స్పీడ్ వెళ్తూ ఉంటుంది. బట్ దీనికి టార్క్ అయితే సఫిషియంట్ టార్క్ అయితే ఉంది, 350 Nm టార్క్ అయితే ఉంది. సో ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకుంటే ఈ టైప్లో ఉంది. మనకి టోటల్ హాలోజన్ సెటప్ తోటి వస్తాయి. హెడ్ లైట్ కానీ లేదంటే సిగ్నల్ లైట్స్ కానీ మొత్తం అంతా హాలోజన్ టైప్లోనే వస్తాయి. అండ్ ఇదంతా కూడా చూస్తున్నారు కదా, మొత్తం హార్డ్ మెటీరియల్ అయితే ఉంది. ఇదే మొత్తం ఓవరాల్గా ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకుంటే. అండ్ ఇక్కడ చూసుకున్నా మనకి బ్లైండ్ స్పాట్ మిర్రర్ అయితే ఇచ్చారు. అండ్ ఈ డ్రైవర్ సైడ్ చూసుకున్నా సరే మనకి వైట్ గ్లాస్ ఏరియా అయితే ఉంది, స్లైడింగ్ టైప్లో ఈ గ్లాస్ ఏరియా అయితే ఉంది. అండ్ దెన్ ఇక్కడ డ్రైవర్కి వచ్చేటప్పటికి మిర్రర్ బోత్ సైడ్స్ అయితే మిర్రర్ ఉంటుంది అనుకోండి, అది కామన్. అండ్ డోర్ చూసుకుంటే మనకి ఈ టైప్లో అయితే ఉంది. డ్రైవర్ సైడ్ ఎక్కిన తర్వాత ఎలా ఉంటుంది ఎవ్రీథింగ్ మళ్ళీ నేను డీటెయిల్గా సెపరేట్గా అయితే చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్టీరియర్ మొత్తం అంతా అయితే చూసేద్దాం. అండ్ ఇక్కడ చూస్తే మనకి స్కాలర్ అనేది బ్యాడ్జింగ్ అయితే ఉంది. అండ్ ఇంజన్ రిలేటెడ్ FM 2.6 CR అనేది అయితే ఉంది. అండ్ టైర్ సెక్షన్ చూసుకున్నా సరే దీంట్లో ట్యూబ్ టైర్సే వస్తాయి. JK టైర్స్ అయితే దీంతో పాటు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. 225/75 R17.5 టైర్స్ అయితే దీంతో ప్రొవైడ్ చేశారు. అండ్ దీంట్లో వచ్చేటప్పటికి ఫ్రంట్ డిస్క్ బ్రేక్లు వస్తాయి, బ్యాక్ వచ్చేటప్పటికి డ్రమ్ బ్రేక్లు అయితే వస్తాయి. అండ్ అలాగే ఫ్రంట్ మనం సస్పెన్షన్ చూసుకున్నా సరే దీంట్లో సెమీ ఎలిప్టికల్ లీవ్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే వస్తుంది. అక్కడ లీవ్ స్ప్రింగ్స్ అయితే చూస్తున్నారు కదా. సో చాలా కంఫర్ట్ ఉంటుందన్నమాట. ఈవెన్ గతుకుల్లో వెళ్ళేటప్పుడైనా సరే మంచి కంఫర్ట్ ఉండే విధంగా మనకి ఈ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది.
అండ్ అలాగే దీంట్లో ఇంకో ప్లస్ పాయింట్ కూడా ఏంటంటే ఈ గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేటప్పటికి 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. సో మన ఇండియన్ రోడ్స్లో ఎలాంటి రోడ్స్లో కూడా ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. ఇలాంటి బస్సులు అలాగా మనమేం ఆఫ్ రోడ్ చేయం కదా, ఇవేమి ఆర్మీ ట్రక్కులు కాదు కాబట్టి. సో అలాగే దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి సస్పెన్షన్తో పాటు యాంటీ రోల్ బార్స్ ఉంటాయి. యాంటీ రోల్ బార్స్ ఎలా యాక్ట్ చేస్తాయంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి ఏదైనా టర్నింగ్లో ఇలా తిప్పినప్పుడు సైడ్ పైకి లేవకుండా ఆ వెయిట్ని అయితే కిందకి దింపుతూ ఉంటుందన్నమాట. సో దీంట్లో ఫ్రంట్ బ్యాక్ కూడా యాంటీ రోల్ బార్స్ ఉంటాయి. అండ్ బ్రేకింగ్ డిపార్ట్మెంట్ గురించి చూసుకున్నా సరే దీంట్లో ఏబిఎస్ ఉంటుంది, వాక్యూమ్ అసిస్టెడ్ హైడ్రాలిక్ ఏబిఎస్ అయితే ఉంటుంది. దాంతోపాటు ఈబిడి కూడా ఉంటుంది, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. అండ్ అలాగే ఈఎస్పి కూడా ఉంటుంది, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ కూడా దీంట్లో అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే డ్రమ్ బ్రేక్స్ వస్తాయి, టైర్స్ సెక్షన్ అయితే సేమ్ అనమాట. ఈ స్కూల్ బస్ కాబట్టి మనకి సేఫ్టీ విషయంలో ఎక్కడ రాజీ పడేది అయితే ఉండదు. ఈ గ్లాస్ ఏరియాకి ఇంకో ప్రొటెక్షన్గా ఇక్కడ రాడ్స్ అయితే చూస్తున్నారు కదా, సో ఇవి కానీ సేఫ్టీలో ఎక్కడ ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. అండ్ ఈ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఎమర్జెన్సీ డోర్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ టోటల్ ఈ వీల్ బేస్ వచ్చేటప్పటికి నేను 4020 వీల్ బేస్ అన్నాను కదా, సో ఇది వచ్చేటప్పటికి 13.4 feet వీల్ బేస్ వేరియంట్. ఇది వీల్ బేస్లో అయితే మారుతూ ఉంటాయి, ఇంకొంచెం పెద్ద బస్ వచ్చేటప్పటికి మనకి వీల్ బేస్ అయితే పెరుగుతుంది. అండ్ ఈ టోటల్ లెంత్ చూసుకున్నా సరే మనకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 22.8 feet లెంత్ అయితే ఉంటుందన్నమాట ఈ టోటల్ లెంత్ వచ్చేటప్పటికి. అండ్ దీని టోటల్ వెయిట్ వచ్చేటప్పటికి 5900 kg, మోస్ట్లీ అంటే 6000 kg వేసుకోండి, 6 టన్నులు ఉంటుంది టోటల్ బస్ వెయిట్ వచ్చేటప్పటికి. అండ్ బ్యాక్ సైడ్ నుంచి చూసుకుంటే ఈ టైప్లో అయితే ఉంది, ఎమర్జెన్సీ ఎగ్జిట్ అని చెప్పి ఒకటి ప్రొవైడ్ చేశారు. అండ్ అలాగే ఇక్కడ ట్రావెలర్ మోనో బస్ అనేది మనకి బ్యాడ్జింగ్ అయితే ఉందన్నమాట ఈ మోడల్ది. అండ్ ఇక్కడ చూసుకున్నా సరే మనకి టెయిల్ ల్యాంప్ కానీ లేకపోతే సిగ్నల్ ల్యాంప్ కానీ రివర్స్ ల్యాంప్ కానీ టోటల్ అన్నీ కూడా హాలోజన్ యూనిట్లోనే ఉన్నాయి, చాలా నీట్గా డిజైన్ చేశారు. అండ్ అలాగే మనకి దీంతోపాటు రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ కూడా 1 2 3 4 5 టోటల్గా 5 రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ కూడా దీంతోపాటు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఇక్కడ ఒక రిఫ్లెక్టర్స్ అయితే ఉన్నాయి బోత్ సైడ్స్ అనేది, మధ్యలో వచ్చేటప్పటికి మనకి నెంబర్ బోర్డ్ స్పేస్ అయితే వస్తుంది. సో ఇది వెనకాల క్లోజ్ ఉంది, ఈ కింద మనకి ఓపెన్ చేసుకోవడానికి అది ఏం లేదు. ఫోర్స్ అనేది 3D లోగో ఉంది, యాజ్ వెల్ as స్కూల్ బస్ అనేది ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు. సో ఇది అండ్ ఈ లెఫ్ట్ సైడ్ మనకి మోస్ట్లీ చూసుకుంటే ఏంటంటే మనకి రైట్ సైడ్ అలా ఉంది డిజైన్ ఎలిమెంట్, మోస్ట్లీ లెఫ్ట్ సైడ్ కూడా అలాగే ఉంటుంది. బట్ ఇక్కడ చూసుకుంటే మనకి డీజిల్ ట్యాంకు యాజ్ వెల్ as యాడ్ బ్లూ ట్యాంకు, మనకి BS6 phase 2కి వచ్చిన వెహికల్ కాబట్టి మనకి డీజిల్ ట్యాంక్తో పాటు మనకి యాడ్ బ్లూ యూరియా అని అంటారు, లేదంటే DEF డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ అని అంటారు. ఇది వచ్చేటప్పటికి 20 లీటర్ కెపాసిటీ అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి 70 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది అనమాట, ఓన్లీ డీజిల్ మాత్రమే. BS6 వెహికల్ ఇది. ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకి సెమీ ఎలిప్టికల్ సస్పెన్షన్ వచ్చింది కదా, బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి మనకి పారాబాలిక్ సస్పెన్షన్ అయితే వస్తుంది విత్ లీవ్ స్ప్రింగ్స్ అయితే వస్తాయి. అక్కడ చూస్తున్నారు కదా లీవ్ స్ప్రింగ్స్ అనేది. ఫ్రంట్కి వచ్చేస్తే దీనికి ఓన్లీ ఒక డోర్ మాత్రమే ఓపెనింగ్ ఉంటుంది, 2 డోర్లు ఓపెనింగ్ అది ఏమి ఉండదు, ఓన్లీ ఫ్రంట్ మాత్రమే ఓపెనింగ్ ఉంటుంది. అండ్ దీంట్లో ఇంకొకటి ప్లస్ పాయింట్ ఏంటంటే చిన్నపిల్లలు మరీ చిన్నపిల్లలు ఎక్కడానికి ఓకే. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మరీ చిన్నపిల్లలు ఎక్కాలనుకున్నప్పుడు ఏంటంటే ఈ ఫుట్ స్టెప్ అనేది ఒకవేళ హైట్ అవుతుంది అనుకుంటే ఇది మళ్ళీ మనం బయటికి అయితే తీసుకోవచ్చు, లేదు మళ్ళీ వాళ్ళు ఎక్కేసిన తర్వాత ఇదైతే క్లోజ్ చేసుకోవచ్చు. అంటే మనకి ఇలాంటివి ఎలాగే కంపల్సరీగా దీంతోపాటు ఒక క్లీనర్ అయితే ఉంటారు కాబట్టి, ఒక అటెండెంట్ అయితే ఉంటారు కాబట్టి వాళ్ళు అయితే ఈ పని చూసుకుంటూ ఉంటారు. సో ఇదైతే చాలా ఈజీగా ఉంది. అంటే ఇప్పటివరకు ఏంటంటే మట్టిలో అలా ఉండడం వల్ల కొంచెం స్ట్రక్ అయింది, కానీ మనకి నార్మల్గా ఇది వాడే కొద్దీ లేదంటే కొంచెం ఆయిల్ 2 చుక్కలు వేసిన ఇదైతే చాలా ఫ్రీగా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఇదైతే మనం ఇలా లాక్ చేసుకోవచ్చు. అండ్ దెన్ దీంట్లో డోర్లు చూసుకున్నా సరే మనకి ఈ టైప్లో అయితే ఉంది. సో ఈ టైప్లో మనం డోర్స్ అయితే స్లైడ్ చేసుకోవచ్చు. అండ్ లోపలికి వెళ్ళి ఇప్పుడు లోపల సీటింగ్ ఎవ్రీథింగ్ మనం అయితే చూద్దాం. మొత్తం టోటల్ స్పేషియస్ క్యాబిన్ అయితే ఉంది లోపలంతా కూడా. పిల్లలకి సీట్స్ కంఫర్ట్గా ఉన్నాయి, అంటే ఏ చిన్నపిల్లనే కాదు ఈవెన్ పెద్దవాళ్ళు కూర్చున్నా సరే మనకి హ్యాపీగా సరిపోతుంది. 48 సీటింగ్తో అయితే వస్తుంది. అండ్ ఇవి కూడా క్వశ్చన్ చాలా బాగుంది, ఇవి ఎమర్జెన్సీ ఎగ్జిట్ అయితే ఇక్కడ ఉంది. అండ్ ఇంకొకటి ఇక్కడ చూడండి, ఒక సేఫ్టీ రిలేటెడ్ మనకి ఫైర్ ఎక్స్టింగ్విషర్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఈ బస్సులో టోటల్గా ఏంటంటే 3 ఫైర్ ఎక్స్టింగ్విషర్లు అయితే ఉంటాయి. సో ఇక్కడ ఒకటి ఉంది, అండ్ ఇంకో 2 వచ్చేటప్పటికి మనకి డ్రైవర్ సీట్ కిందనైతే ఉంటుంది. అండ్ ఈ సీటింగ్ మధ్యలో స్పేస్ పరంగా చూసుకున్నా చాలా బాగుంది, యాజ్ వెల్ యాజ్ మనం బ్యాగ్స్ అవి ప్లేస్ చేసుకోవడానికి కూడా
ఇక్కడ మనకి రెండు సైడ్లు మనకి కంపార్ట్మెంట్స్ అయితే ఇచ్చారు. అండ్ ప్రతి చోట ఇక్కడ ఎమర్జెన్సీకి ఒక స్విచ్ అయితే ఇచ్చారు, చూస్తున్నారు కదా. ఈ ఎమర్జెన్సీ స్విచ్ కనుక మనం ప్రెస్ చేస్తే డ్రైవర్ దగ్గర అలారం అయితే మోగుతుంది, ఒకవేళ బస్సు ఆపాలనుకున్నా లేకపోతే ఏదైనా కూడా. అండ్ ఇంకొకటి ఈ మధ్యలో ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇవి వచ్చేటప్పటికి ఫైర్ ఎక్స్టింగ్విషర్కి సంబంధించి రిలేటెడ్ అనమాట. అంటే ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఇవైతే ఆ స్మోక్ని డిటెక్ట్ చేసి ముందర డ్రైవర్ దగ్గర అయితే అలర్ట్ చేస్తూ ఉంటాయి. అండ్ ఇదంతా కూడా టోటల్ ఎల్ఈడి లైట్లు అయితే ఇచ్చారు. ఇంకొకటి ఈ డ్రైవర్ సైడ్ కిందనైతే చూడండి, 2 ఫైర్ ఎక్స్టింగ్విషర్లు అని చెప్పాను కదా. సో ఇలాగా 2 ఫైర్ ఎక్స్టింగ్విషర్లు అయితే ఇక్కడ ఉన్నాయి. 2 వచ్చేటప్పటికి మాన్యువల్. అండ్ ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేటప్పటికి ఏంటంటే ఆటోమేటిక్గా దీనికైతే కనెక్ట్ చేసి ఉంటుంది. సో ఇది కనెక్ట్ చేసి ఉండడం వల్ల ఏదైనా ఫైర్ ఇష్యూ జరిగినా ఏదైనా కూడా డ్రైవర్ దగ్గర జస్ట్ ఒక బటన్ క్లిక్ చేయడంతో ఇది ఆటోమేటిక్గా గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. మిగతా 2 మాన్యువల్గా మనం అయితే ఆపరేట్ చేసుకోవాలి. ఇది చాలా మంచి సేఫ్టీ ఫీచర్. ఇది డ్రైవర్ సైడ్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డోర్లో చూసుకుంటే మనం మాన్యువల్గానే లాక్ అండ్ అన్లాక్ చేసుకోవడానికి అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఒక బాటిల్ హోల్డర్ ఇచ్చారు, యాజ్ వెల్ as మనం డాక్యుమెంట్స్ అవి ప్లేస్ చేసుకోవడానికి చిన్న హోల్డర్ అయితే ఇచ్చారు. అండ్ అన్లాక్ హోల్డర్ అయితే ఈ టైప్లో ఉంది. హార్డ్ ఫైబర్ యూనిట్ అయితే ఇచ్చారు. ఇది కూడా టోటల్ హార్డ్ ఫైబర్ యూనిటే. మనకి బయట వైపు ఎక్కడ చూసినా మోస్ట్లీ మెటల్ కనబడుతుంది. అండ్ ఇక్కడ ఒక చిన్న టూల్ బాక్స్ టైప్ అయితే ఇచ్చారు. దీంట్లో ప్రెసెంట్ అయితే ఏం లేవు కానీ జస్ట్ చిన్న టూల్ బాక్స్ టైప్ అయితే ఇచ్చారు. డ్రైవర్ సైడ్ సీట్ చూసుకున్నా సరే ఏంటంటే మనకి దీంతోపాటు సీట్ బెల్ట్ వస్తుంది, యాజ్ వెల్ as హై సీటింగ్ అయితే వస్తుంది తల వరకు. లాంగ్ డ్రైవ్ చేసినా కూడా మంచి కంఫర్ట్ ఉండేలాగా. అండ్ అలాగే రిక్లైన్ ఆప్షన్ అయితే ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ హైట్ అడ్జస్ట్మెంట్కి అయితే ఇవి చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేటప్పటికి ఇక్కడ హైట్ పెరుగుతుంది, అండ్ ఇది తిప్పుకునే కొద్దీ ఇక్కడ హైట్ పెరుగుతుంది. సో ఈ టైప్లో మన డ్రైవింగ్ పొజిషన్ బట్టి ఇదైతే హైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా క్వశ్చన్ చాలా బాగుంది, మరీ హార్డ్ లేదు మరీ సాఫ్ట్ లేదు, ఆ టైప్లో అయితే ఉంది. సో డ్రైవర్ పొజిషన్లో కూర్చుంటే ఈ టైప్లో ఉంది. ఫ్రంట్ వ్యూ మాత్రం చాలా బాగా కనబడుతుంది. ఆ సీట్ హైట్ అనేది నేను ఇంకేం అడ్జస్ట్ చేసుకోలేదు, దీంట్లో ఎలా ఉందో ఆ టైప్లోనే ఉంది. బట్ స్టిల్ ఇలా ఉన్నా కూడా ఫ్రంట్ వ్యూ అయితే మాత్రం చాలా బాగా కనబడుతుంది, ఎందుకంటే వైడ్ గ్లాస్ ఏరియా ఉండడం వల్ల. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ చూసుకున్న మనకి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అయితే అక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఈ పైన చూసుకున్న లైట్స్ కానీ దానికి సంబంధించిన స్విచ్చెస్ మొత్తం అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ కీ చూసుకుంటే ఈ టైప్లో ఉంది, జస్ట్ మాన్యువల్ కీనే, ఫోర్స్ అని చెప్పి లోగో అయితే ఉంది. 5 స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది, యాజ్ వెల్ as రివర్స్ అయితే వస్తుంది. అండ్ ఇది కూడా చాలా స్మూత్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది. అండ్ ఇది కూడా మెర్సిడెస్ డెరైవ్డ్ గేర్ బాక్స్ అయితే వస్తుంది, చాలా స్మూత్ ఉంటుంది. మన కార్లో ఎంత కంఫర్ట్గా మనం అయితే డ్రైవ్ చేసుకుంటామో అంతే కంఫర్ట్గా ఇది కూడా డ్రైవ్ చేసుకోవచ్చు. అండ్ హ్యాండ్ బ్రేక్ అయితే ఒకటి వస్తుంది రీజనరేషన్ కానీ. అండ్ అలాగే డ్రైవర్ సైడ్ ఫ్యాన్ ఆన్ చేసుకోవాలన్నా సరే ఇదైతే ఉంది. ఒకసారి కీ ఆన్ చేద్దాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా పైన, సో డ్రైవర్ సైడ్ అయితే ఫ్యాన్ అయితే ఉంది. అలాగే ఇక్కడ ఎమర్జెన్సీ స్విచ్ అయితే ఉంది. సో డోర్స్ ఓపెన్ చేసేటప్పుడు టోటల్ హజార్డ్ లైట్స్ అవి వెలగడానికి అది మనమైతే ఇది ఎమర్జెన్సీ వేసుకోవచ్చు. అండ్ యాజ్ వెల్ as ఇవి వచ్చేటప్పటికి లైట్స్కి సంబంధించినవి. సో ఇక్కడ మనకి లోపల లైట్స్ అయితే చూస్తున్నారు కదా, సో ఈ లోపల ఇలాగ టోటల్ ఎల్ఈడి ఆన్ చేసుకోవడానికి, అలాగే బ్లూ లైట్స్ ఆన్ చేసుకోవడానికి. సో దీనికి సంబంధించిన స్విచ్ అయితే ఉంది ఇక్కడ. అండ్ అలాగే హజార్డ్ లైట్కి సంబంధించిన స్విచ్ అయితే ఇక్కడ సెపరేట్గా ఉంది. అండ్ అలాగే మనం ఎకో మోడ్, పవర్ మోడ్ కూడా మనమైతే పెట్టుకోవచ్చు అనమాట. డ్రైవ్ చేసేటప్పుడు మనకి పవర్ అవసరం లేదు, మైలేజ్ ఇంపార్టెంట్ అంటే మెయిన్గా ప్లెయిన్ హైవేస్లో అది వెళ్ళేటప్పుడు మనకి పవర్ అవసరం లేదు అనుకున్నప్పుడు ఎకో మోడ్లో అయితే పెట్టుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ ఆటో స్టార్ట్ అండ్ స్టాప్ సిస్టమ్ అయితే ఉంది. సో ఆ స్విచ్ ఆన్ చేసుకోవడానికి, ఇలా స్విచ్ ఆన్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి అట్లీస్ట్ ఒక 10 సెకండ్స్ అలా అవగానే ఆటోమేటిక్గా ఇంజిన్ అనేది అయితే ఆఫ్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ మనం ఎక్సిలేటర్ ప్రెస్ చేసినా లేదంటే స్టీరింగ్ ఏమైనా కొంచెం మూమెంట్ వచ్చినా ఆటోమేటిక్గా ఇంజిన్ అనేది అయితే లైఫ్కి వస్తుంది. ఇది ఒక మంచి ఫీచర్ అనమాట. అంటే మైలేజ్ చూసే వాళ్ళకి ఏంటంటే ఇది ఒక మంచి ఫీచర్. అండ్ ఓవరాల్గా దీని మైలేజ్ కంపెనీ క్లెయిమ్డ్ అయితే 17 మైలేజ్, కాకపోతే మనకి ఏంటంటే ఒక 11-12 మధ్యలో అయితే మైలేజ్ వస్తుందని చాలామంది అయితే చెప్పారు. ఇది వాడుతున్న వాళ్ళు పర్సనల్గా ఫోర్స్ సంబంధించిన వెహికల్స్ వాడుతున్న వాళ్ళు. అండ్ స్టీరింగ్ కంఫర్ట్ కూడా ఏంటంటే మనకి స్టార్ట్ చేసిన తర్వాత చాలా స్మూత్ స్టీరింగ్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఒకసారి నేనైతే స్టార్ట్ చేస్తాను. సో స్టార్ట్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా మొత్తం అసలు ఎంత స్మూత్ ఉందో, అంటే ఒక్క చేతితోటి ఈజీగా తిప్పచ్చు అనమాట. సో ఎంత స్మూత్ స్టీరింగ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ రైట్ సైడ్ చూసుకుంటే మనకి హెడ్ లైట్ రిలేటెడ్ కంట్రోల్స్ అయితే ఇచ్చారు. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి వైపర్ రిలేటెడ్ కంట్రోల్స్ అయితే దీంతోపాటు ఇవ్వడం జరిగింది. అండ్ మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది. సో రీచ్ అండ్ డ్రాగ్ కూడా ఉంది. సో టిల్ట్ అండ్ టెలిస్కోపిక్.
సో మన డ్రైవర్ హైట్ని బట్టి ఇదైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి ఫీచర్. ఇది స్టీరింగ్ కాలమ్ అడ్జస్ట్మెంట్ అనేది కార్లో లాగే మనకి ఈవెన్ ఈ బస్సులో కూడా మంచి కంఫర్ట్ అయితే ఉంది. రైట్ సైడ్ చూస్తే ఇక్కడ మనకి హెడ్ లైట్ లెవెలర్ అయితే ఉంది. సో హెడ్ లైట్ లెవెలర్ అని మన అందరికీ తెలిసిందే. మన హెడ్ లైట్ అనేది ఏ హైట్కి పడాలి అనే దాన్ని బట్టి. ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో చూసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఆర్పిఎం మీటర్ అయితే ఉంది. అండ్ ఈ మధ్యలో చూసుకుంటే మనకి స్పీడోమీటర్ అయితే ఇచ్చారు. అండ్ ఈ రైట్ సైడ్ చిన్న డిజిటల్ యూనిట్ అయితే ఉంది. పైన లో ఫ్యూయల్ వార్నింగ్ అయితే వస్తుంది. అండ్ టెంపరేచర్ చూపిస్తుంది. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ యాడ్ బ్లూ ట్యాంక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది. ఈ పైన అంతా దుమ్ముగా ఉంది కాబట్టి మీకు అంత క్లియర్గా కనిపిస్తుంది నాకు తెలిసి. అండ్ ఇంకా ఏముందో చూద్దాం. ఫ్యూయల్కి సంబంధించిన ఇక్కడైతే చూపిస్తుంది. ట్రిప్ ఏ చూపిస్తుంది, ట్రిప్ బి చూపిస్తుంది, డిస్టెన్స్ టోటల్గా చూపిస్తుంది, ఓడో చూపిస్తుంది. సో బస్ గురించి టోటల్ స్పెసిఫికేషన్స్ అన్నీ చూసారు కదా. ఇప్పుడు ఈ ఎస్వీకే ఫోర్స్ మోటార్స్కి సంబంధించిన ఓనర్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. శ్రీనివాస్ గారు, హాయ్ అండి. హాయ్ సార్. సో ఈ ప్రైస్ నేను చెప్పలేదు, మీరే చెప్పండి మన సబ్స్క్రైబర్స్కి అలాగే మీ కస్టమర్స్కి. ఈ బస్సు ఒకవేళ పర్చేస్ చేయాలనుకుంటే డౌన్ పేమెంట్ ఎంత, అలాగే టోటల్గా అసలు బస్సు ప్రైస్ ఎంత అవుతుంది అనేది. ఇది టోటల్గా అయితే 30 lakhs ఎబవ్ ఉంది. ఓకే. ఇది డిస్కౌంట్ అయితే ఇప్పుడు ప్రజెంట్ 3 నుంచి 4 lakhs వరకు డిస్కౌంట్ ఇస్తున్నాం. 4 lakh వరకు అంటే బల్క్లో తీసుకోవాలి. బల్క్లో తీసుకుంటే ఖచ్చితంగా 4 lakhs, బల్క్ కాకపోతే 3 lakhs ఓకే డిస్కౌంట్ ఉంది. మీకు స్కూల్కి అంటే ఇప్పుడు ఇది 48+A+D అంటే 50 సీటింగ్ వస్తుంది. ఇదే వీల్ బేస్లో వేరే కంపెనీలు ఏమన్నా అయితే 60 అలాగే ఇస్తారు. కానీ మన బస్సు పెద్దది ఉంటుంది. పిల్లలు అయితే ఖచ్చితంగా 50-60 మెంబర్స్ ఎక్కుతారు. లోపల కూడా ఖాళీ వదిలేస్తామండి మేము. ఎక్కువ ఖాళీ ఉంటుంది. ఆ ఖాళీలో బాగా గ్యాంగ్ వే కానీ ఇంకోటి కానీ చాలా బాగుంటుంది ఇది. అండ్ అలాగే ఈ బస్ అని కాకుండా మీ దగ్గర ఫోర్స్లో ఏ వెహికల్ అయినా కూడా ఒకవేళ కస్టమర్స్ మీ దగ్గర పర్చేస్ ఏదైనా అవి ఒకవేళ ఎవరికైనా కావాలంటే మీరు ఎన్ని రోజుల్లో రప్పించగలరు? అంటే నార్మల్గా అడ్వాన్స్ పే చేసిన 1 week 10 daysలో నేను డెలివరీ ఇస్తాను. 10 daysలో డెలివరీ అయితే మీరు ఇవ్వగలరు. అండ్ దీనికి డౌన్ పేమెంట్ ఒకవేళ తీసుకోవాలంటే ఎలాగండి, ఎంత కట్టాలంటే? ఇందులో స్కూలు ఓల్డ్ స్కూల్ అయి ఉండి సిబిల్ అది బాగుండి అంతా బాగుంటే కనుక 100% ఫండింగ్ కూడా ఇస్తున్నాయి. 100% ఫండింగ్ ఇస్తున్నాయి. ఓకే. అలాగే లేదంటే 3 lakhs 4 lakhs అలాగే డౌన్ పేమెంట్ కూడా కట్టి తీసుకుంటున్నారు. ఓకే. అన్ని బ్యాంకులు అన్ని ఫైనాన్స్లో కూడా చేస్తాయి. అందరూ చేస్తారు. ఫైనాన్సర్స్ అందరూ బ్యాంకులు కూడా చేస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే. బస్సులు అనే కాదు, వ్యాన్స్ అనే కాదు, టెంపో ట్రావెలర్స్ అనే కాదు, లేదంటే మీకు ఒకవేళ గుర్కా పర్చేస్ చేయాలనుకున్నా, ఏ విధమైన వెహికల్ పర్చేస్ చేయాలన్నా సరే మీరైతే ఈ షోరూమ్ని కన్సల్ట్ చేయొచ్చు. ఈ షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైట్ సేఫ్, టేక్ కేర్.